హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నల్ బుజ్జమ్మ. చిన్న లేచావా? సో చాలా రోజులైంది కదా సో ఇలా వ్లాగ్ చేయక. సో ఏంటంటే ఈరోజు ఒక స్పెషల్ అనమాట. నేను ఇప్పటి వరకు ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడు నేనైతే ట్రై చేయలేదు అండ్ వెళ్ళలేదు కూడా. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. అదేంటంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా యాక్చువల్గా ఏమైందంటే మా డాడీ 1 వీక్గా చెప్తున్నారు ఇలా ఈవెంట్ ఉంది, వస్తావా పాసెస్ ఉన్నాయనేసి. బట్ నేను ఏంటంటే సరే చూద్దాంలే, ఆ టైంకి వస్తానో రానో ఒక డౌట్ఫుల్గా ఉంది. బట్ ఏంటంటే సడన్గా ఇలా ఊడిపడ్డాను అనమాట కర్నూలుకి. యాక్చువల్గా మనం అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం అన్నట్టు. సో అదనమాట. ఇప్పుడైతే కర్నూలుకి వచ్చాను కాబట్టి ఈరోజు సాటర్డే. సో ఈవెంట్ ఏంటంటే పాడుతా తీయగా మనం చూస్తూ ఉంటాం కదా ఈటీవీలో. సో ఆ యొక్క ఈవెంట్ గ్రాండ్ ఫినాల్ ఎపిసోడ్ ఈరోజు వచ్చేసి ఇక్కడ మన కర్నూలులో జరుగుతుంది. సో నేనైతే ఆ ఈవెంట్కి అయితే అటెండ్ అవుతున్నాను. నాకైతే చాలా లక్కీగా అయితే పాసెస్ అయితే దొరికాయి. సో ఇప్పుడైతే రెడీ అవ్వాలి. ఈవెంట్ అయితే 6కి స్టార్ట్ అవుతుంది అనేసి అన్నారు. కొంచెం అటు ఇటు అయినా కూడా పర్లేదు, ఎందుకంటే నేను బాబు ఇద్దరం వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అయ్యో షేమ్ పాపి షేమ్. అది ఇంకోటి ఏంటంటే మా మమ్మీ కూడా లేదు, తన పెళ్ళికి వెళ్ళిందనమాట. సో ఇప్పుడైతే ఈవెంట్కి నేను అండ్ మా క్యూట్ లిటిల్ రౌడీ ఫెలో వీడు వస్తున్నాడు అండ్ మా డాడీ, మేమందరం వెళ్తున్నాము. అండ్ మా కజిన్ కూడా వస్తుంది. ఇంకా కొన్ని పాసెస్ ఉన్నాయి. సో చూస్తున్నాను ఎవరికైనా ఇవ్వాలనేసి. చూద్దాము, ఎవరైనా ఉంటే ఇచ్చేద్దాము. నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను అనమాట. ప్రస్తుతానికైతే నాకు ఇప్పుడు వచ్చాయి పాసెస్, ఎక్స్ట్రా ప్రాసెస్ అందుకనేసి. సో ఇప్పుడైతే నేను రెడీ అయ్యి వీడిని రెడీ చేసి ఈవెంట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈవెంట్ అంతా ఎలా ఉంటుంది, అసలు నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈవెంట్ నేను ఎలా ఎంజాయ్ చేశాను, ఎలా చూసాను అనేసి మొత్తం డీటెయిల్గా ఈ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను అనమాట. సో వీడియో అయితే అస్సలు మర్చిపోద్దండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నా నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన నా బెల్ ఐకాన్ని హిట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. హాయ్ చెప్పు. హాయ్. మా క్యూట్ లిటిల్ బాయ్ మధ్య కొన్ని బుజ్జి మాటలు మాట్లాడుతున్నాడు. అవి నేను రా క్లిప్స్ కూడా మీకు షార్ట్స్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట, యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో రెండిట్లో. సో అప్పుడప్పుడు ర్యాండమ్గా తీసిన క్లిప్స్ అవి. సో అలా పోస్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దానికి మ్యూజిక్ పెట్టి అవన్నీ ఎందుకు అనిపించింది నాకు. సో అందుకని నాకు మెమోరీస్గా ఉంటాయి, యూట్యూబ్లో లైఫ్ లాంగ్ ఉంటుంది కదా అనేసి. సో నేను అలా అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను. సో ఇప్పుడైతే మనం రెడీ అయిపోదాము. చిన్న రెడీ అవుదామా? రెడీ అవుదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సారీ. సో ఫైనల్లీ ఇంకా రెడీ అయితే అయ్యాము. సో చూడండి మా బుడ్డోడు అలిగినాడు. ఎందుకు నాన్న? సో చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యాము, ఎందుకంటే అక్కడ ఎంతసేపు ఉండాల్సి వస్తుందో తెలీదు. చూద్దాం, మా బాబు ఉండే వరకు అయితే ఉంటాము, కాకపోతే మళ్ళీ తిరిగి ఇంటికైతే వచ్చేస్తాం అనమాట. సో ఏంటంటే నేను అసలు ఎలాంటి అవుట్ఫిట్స్ కానీ ఏ మేకప్ ప్రోడక్ట్స్ కానీ ఏమీ తెచ్చుకోలేదు. ఉన్న బేసిక్ జస్ట్ మాయిశ్చరైజర్ పౌడర్ ఒక్కటే వేసుకున్నా, అందుకే ఇంత వర్స్ట్గా కనిపిస్తున్నాను. ఏం కావాలా? సో అదనమాట. చిన్న వెళ్దామా? చెప్పు, వెళ్దామా? ఏం కావాలి నీకు? కొనిస్తా వెళ్ళేటప్పుడు. సో వాడికి ఏదో కావాలి మొత్తానికైతే. ఈవినింగ్ టైం అయింది కదా, సో ఐ థింక్ బిస్కెట్స్ కోసం అనుకుంటా. సో వాడికి ఇచ్చేసి తినిపించుకొని నెక్స్ట్ అయితే స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. సో వెళ్ళేటప్పుడు మొత్తం వ్లాగ్ అయితే షూట్ అయితే చేస్తాను. సో చూసేయండి. నాకు పప్పు పెట్టు, నాకు పప్పు పెట్టు, నాకి అగో. అబ్బా చిన్న ఇక్కడ పప్పి పెట్టు, అత్తకి పప్పి అంటే పెట్టు. గుడ్ బాయ్ నాన్న.
చిన్న చుచ్చు చుచ్చు మబ్బులు ఏం కనిపిస్తలేము అబ్బా అసలు. ఏమో ఇక్కడ అవతీ వెంకటేష్ వాళ్ళ బిడ్డలు పెళ్లి జరిగినాయి ఫ్రీగా, అందరికీ ఫ్రీ మొత్తం మొత్తం లోకల్. మొత్తానికి ఇంకా స్టేడియంకి అయితే వెళ్ళిపోయాము. సో ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 6:30 అలా అయిపోయింది. అప్పటికే లైట్గా చీకటి అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ ఈవెంట్ మాత్రం చాలా లేట్గా, అంటే మాకు పాసెస్లో వచ్చేసి 6 అని చెప్పారు. బట్ ఇంకా తెలిసింది ఏముంది, మనకి ఈవెంట్స్ అంటే మనం పెళ్ళిళ్ళలోనే చాలా లేట్గా చేసాం. అలాంటిది ఇలా టీవీలో టెలికాస్ట్ అయ్యే ఈవెంట్స్ కానీ షోస్ కానీ ఇవంటే ఇంకా చాలా లేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 7:30 అలా అయిపోయింది అనుకుంటా. ఆ టైంకి అయితే స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ ఎందుకు నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అంటే అక్కడంతా మ్యూజిక్ ప్లే అవుతుంది అనమాట. సో ఆ మ్యూజిక్ వల్ల ఏమైనా కాపీరైట్ వచ్చేస్తుంది, సో వీడియో అంతా కాపీరైట్ అయిపోతుందేమో అనేసి ఒక రీజన్తోనే నేనైతే ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. బట్ ఈవెంట్ అయితే ఫస్ట్ టైం అండి నేను ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళడం. ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు అనమాట. సో ఫస్ట్ టైం ఉంటుంది. సో ఎలా ఎక్స్పీరియన్స్ అయినాను అనేది నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను అనమాట. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు పాసెస్ వచ్చేసి A2లో ఇచ్చాడనమాట. అంటే A1 మా ఫ్రెండ్ ఉంటుంది, A2 మేము వాళ్ళ బ్యాక్ సైడ్ అనమాట. సో A2లో అయితే కూర్చున్నాము. బట్ ఏంటంటే చాలా అంటే స్టేజ్ క్లియర్గా అయితే కనిపించదు, అంత క్లియర్గా నార్మల్గా అయితే కనిపించేస్తుంది. టోటల్గా మొత్తం సెటప్ అంతా కనిపించదు. ఓకే చూడొచ్చు అనమాట. నేను అందుకని అక్కడ కూర్చున్నాము. అక్కడ మా పక్కనే స్క్రీన్ ఉంది, స్క్రీన్కి దగ్గరగా కూర్చున్నాము. ఎందుకంటే కనీసం ఇన్ కేస్ మనకు ఆ స్టేజ్ కనిపించదు కాబట్టి, అంత లాంగ్లో ఉన్న స్టేజ్ కనిపించదు కాబట్టి ఆ స్క్రీన్లో అయినా చూడొచ్చు. ప్రతి ఒక్క పార్టిసిపెంట్ చేసే పర్ఫార్మెన్స్ కానీ ఏదైతే ఉంటుందో ఆ ఈవెంట్ జరిగేదంతా ఆ స్క్రీన్లో చూడొచ్చు అనేసి అలా అనుకుని మేము ఆ స్క్రీన్ పక్కనే కూర్చున్నాము. అండ్ ఈ యొక్క ఈవెంట్కి గెస్ట్కి వచ్చేసి స్పాన్సర్స్ వాళ్ళు చాలామంది వచ్చారు. అండ్ దాంతోపాటు మన కర్నూలుకి ఏమంటారు టీజీ భరత్ గారు వచ్చారు అండ్ టీజీ వెంకటేష్ గారు వచ్చారు. వీళ్ళు చాలా అంటే చాలా స్పెషల్గా జరిగింది ఈవెంట్ అయితే. లిటరల్లీ ఇలాంటి ఈవెంట్స్ మన కర్నూలులో జరగడము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా లక్కీ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిండొచ్చేమో, బట్ ఏంటంటే నాకైతే తెలియదు. నేను ఇప్పటివరకు ఇలాంటి ఈవెంట్స్ కానీ ఏ షోస్కి నేను వెళ్ళలేదు. ఎప్పుడో నాకు గుర్తున్నందుకు చిన్నప్పుడు అనుకుంటా, ఒక 5th క్లాస్లోనో 8th క్లాస్లోనో టీడీటీ కళ్యాణ మండపం C క్యాంప్లో ఉంటుంది. అక్కడ కలవరి కోడలు అనే ఒక సీరియల్ వచ్చేది. ఆ సీరియల్ వాళ్ళు వచ్చారనమాట, హరితేజ వాళ్ళు. మన హరితేజ సీరియల్ యాక్ట్రెస్ హరితేజ గారు ఉన్నారు కదా, సో జాకీ హరితేజ, సో వాళ్ళు వచ్చారనమాట. సో అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఈవెంట్కి వెళ్ళామన్నమాట. అంటే అంత గ్రాండ్గా కాదు, నార్మల్గా ఒక చిన్న ఫంక్షన్ హాల్లో జరిగింది ఆ యొక్క ఈవెంట్. సో అప్పుడు వెళ్ళాను. బట్ అదొకటి కొంచెం గుర్తుంది. బట్ ఇలాంటి పెద్ద ఈవెంట్స్ ఏదైతే ఉందో, ఇలా ఫస్ట్ టైం నేను ఇలా వెళ్ళి ఒక ఈవెంట్ని పార్టిసిపేట్ చేయడం కానీ ఏదైతే ఉందో, బట్ నిజంగా అండి చాలా బాగా జరిగింది షో అయితే. నిజంగా వాళ్ళు మనకి టీవీలో ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్ వేస్తారు ఒక షో ఏదైనా కానీ. ఇప్పుడు ప్రతి ఒక్క ఫెస్టివల్కి కొన్ని షోస్ వేస్తూ ఉంటారు, కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. బట్ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో నేను లిటరల్ లైవ్లో చూశాను అనమాట. ఎందుకంటే మనకి ఒక షో చేయాలి అంటే ఏదో ఒక 1/2 అవర్ 1 అవర్ వాళ్ళ టైం కేటాయించి చేయడం అయితే కాదు. ఎందుకంటే చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉండాలి. అందులో ప్రతి ఒక్కరు కష్టపడాలి. కెమెరామెన్ కానీ, బ్యాక్ స్టేజ్ డెకరేషన్ వాళ్ళు కానీ, సెటప్ చేసే వాళ్ళు కానీ, మేకప్ ఆర్టిస్ట్ కానీ, పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ కానీ, జడ్జెస్ కానీ, యాంకర్స్ కానీ, ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలామంది ఉంటారు. సో ఇక్కడ నేను ప్రతి ఒక్కటి ఎందుకు అంటే మ్యూట్ చేయాల్సి వచ్చింది అంటే మ్యూజిక్ వచ్చేస్తుందండి. సో దానివల్ల నాకు అసలు చాలా హెక్టిక్ అయిపోయింది, మళ్ళీ కాపీరైట్ వచ్చేస్తుంది అనేసి, అందుకనేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ అక్కడక్కడే నేను రా క్లిప్స్ అయితే చేశాను. సో అక్కడైతే చూసేయండి. సో అదనమాట. నిజంగా చాలా బాగా జరిగింది. 7:30కి ఏమో స్టార్ట్ అయింది షో. మేము ఇంటికి వచ్చేసరికి 2 అయింది. జస్ట్ ఈ యొక్క షో కంప్లీట్ అవ్వడానికి 2 ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ అయితే పట్టింది. ఇంకా చాలా తక్కువ, ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ యొక్క స్టూడియోలో లైక్ అన్నపూర్ణ స్టూడియోస్ కానీ ఇంకా ఏమైనా స్టూడియోస్లలో జరుగుతూ ఉంటాయి కదా, అక్కడైతే ఇంకా డే మొత్తం జరుగుతూ ఉంటాయంట.
బట్ ఇక్కడ ఏంటంటే పబ్లిక్ ఉండరు, వచ్చేవాళ్ళు వెళ్ళిపోవాలి, లేట్ నైట్ అవుతుంది అనేసి చాలా లేట్గా కాకుండా త్వరగా ఫినిష్ అయితే చేశారనమాట. సో ఇక్కడైతే వీళ్ళైతే మన కోసం, మన కర్నూలు వాళ్ళ కోసం ఒక స్పెషల్ సాంగ్ అయితే పాడారు. ఇంకా జడ్జెస్ అందరూ వచ్చేసారు. సో ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇంత కమెంట్స్ అయితే చేసేసేయండి. అండ్ ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వడానికి ముందు వాళ్ళ యొక్క ప్రోమోస్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి డిస్ప్లేలో అయితే వేస్తున్నారు, అంతే చూపిస్తున్నారు. అండ్ జడ్జెస్ కూడా వచ్చారు. నాకు జడ్జెస్లో ఏంటంటే లేడీ సింగర్స్లో సునీత గారు అంటే చాలా ఇష్టము. ఓల్డ్ సింగర్స్లో చిత్ర గారు కానీ అట్లా వాళ్ళైతే చాలా ఇష్టం. బట్ ఇప్పుడున్న జనరేషన్లో సునీత గారు, నెక్స్ట్ సింగర్ గీతా మాధురి, వీళ్ళందరూ అయితే నాకు మోస్ట్ ఫేవరెట్, చాలా చాలా ఇష్టం. వాళ్ళ సింగింగ్ చాలా, వాళ్ళ సాంగ్స్ వింటూ ఉంటే నాకు ఎక్కడ లేని పీస్ఫుల్ అనమాట, మైండ్కి చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఆ ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఆల్మోస్ట్ ఆ ప్రోమోనే ఒక హాఫ్ అన్ అవర్ ఏమో వేసారండి లిటరల్లీ. బట్ టీవీలో ఎంతసేపు చూపించారో నాకైతే ఏం ఐడియా లేదు. బట్ ఎందుకంటే నేను ఇంకా ఇంతవరకు టీవీలో టెలికాస్ట్ అయ్యింది అయితే నేను చూడలేదు. పార్ట్ 1 పార్ట్ 2 మా డాడీ వాళ్ళు చూసారంట, బట్ నేనైతే ఇంకా చూడలేదు. ఆఫీస్లో ఉండడం వల్ల అయితే నేను అసలు కుదరలేదు అనమాట చూడడానికి. సో అదనమాట. సో ఇది ఈవెంట్ కూడా జరిగి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. బట్ ఏంటంటే నేను ఇప్పుడు వాళ్ళు ముందే మెన్షన్ చేశారు, అంటే టెలికాస్ట్ చేయకూడదు ఎందుకంటే విన్నర్ తెలిసిపోతుంది అనేసి వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో అవి కూడా మనం పాటించాలి. ఎందుకంటే అవి పాటించకుండా ఉంటే మాత్రము మళ్ళీ మనకు కూడా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకు ప్రాబ్లం. ఆ యొక్క సాంగ్స్ కానీ పెడుతూ ఉంటే నాకు సేమ్ యాజ్ యూజువల్గా స్ట్రైక్ పడుతుంది, క్లెయిమ్ కాదు స్ట్రైక్ పడుతుంది. సో అందువలన నేను ఆ సాంగ్స్ని మొత్తాన్ని, అసలు మీరు ఇలాంటి ఈవెంట్స్ ఏమన్నా ఇంతకు ముందు కానీ ఇంకా ఎలాంటి ఈవెంట్స్ కానీ మీరు అటెండ్ అయ్యారా? అటెండ్ అయ్యింటే ఎలాంటి ఈవెంట్స్ అటెండ్ అయ్యారో కింద కామెంట్స్ అయితే చేసేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే నేనైతే ఎప్పుడు అటెండ్ అవ్వలేదు, బట్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళు ఎంత పాపం కష్టపడి వాళ్ళు యొక్క పార్టిసిపేట్ చేస్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది. బట్ నిజంగా అండి ఒక ఆర్టిస్ట్ కానీ ఇట్లా అంటే ఒక షోస్లో చేయడం కానీ ఇలా చేసేవి చాలా కష్టము. మనం ఎంతో ఈజీ అనుకుంటాము, బట్ బ్యాక్ ఎండ్లో బీటీఎస్లో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది వాళ్ళకి. అనుకున్నంత ఈజీ అయితే కాదు, బట్ మనకు టీవీలో దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని ఎడిటింగ్స్ చేసి వాళ్ళకు తగ్గట్టుగా అంత వాళ్ళు ఎడిటింగ్ చేసి మేకింగ్ చేసి మన వరకు తీసుకురావడానికి అదొక హాఫ్ అన్ అవర్ అవుతుంది. అంటే 1 డేలో కష్టపడినది మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ కోసం వాళ్ళు అంత కష్టపడుతుంటారు. బట్ ఆ కష్టాన్ని మనం ఒక్కొక్కసారి ఇలా దుమ్ము దులిపేసినట్టు మనం తీసి పరేస్తూ ఉంటాం. బట్ అలా చేయకండి ఎవ్వరు ఎప్పటికీ. వాళ్ళని కూడా గుర్తించండి, ఎందుకంటే మనం కూడా అంటే ఎవరి వృత్తి వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకి వాల్యుబుల్ అనమాట. మన యొక్క వృత్తి మనకి ఎంత హార్డ్ వర్క్తో మనం చేస్తూ ఉండి మనం ఒక రిజల్ట్ కోసం ఒక ఇన్కమ్ కోసం చేస్తూ ఉంటామో వాళ్ళు కూడా అదే విధంగా వాళ్ళు అనిపించింది. చాలా బీటీఎస్లో అంటే మేము అక్కడ ఉన్నాం కదా, బీటీఎస్లో అన్నీ చూసాం, అవన్నీ టెలికాస్ట్ చేశారో లేదో తెలీదు. బట్ చాలా ఫన్నీగా అనమాట. కాన్వర్జేషన్ బాగుంది జడ్జెస్కి అండ్ యాంకర్కి ఆ అబ్బాయి మధ్యలో. ఆ యొక్క కమ్యూనికేషన్ కాన్వర్జేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట. చాలా ఫన్నీగా అనిపించింది. ఎపిసోడ్ కూడా చాలా క్రేజీగా ఉంది. ఆ బీటీఎస్లో మొత్తం మేము లైవ్లో చూసాం కదా, చాలా క్రేజీగా అనిపించింది అనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కరు అండి, నాట్ ఓన్లీ వాగ్దేవి అండ్ ప్రకృతి, 6 మెంబర్స్ కూడా చాలా ధూమ్ధామ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. లాస్ట్ రౌండ్ అండి నిజంగా అయితే గూస్ బంప్స్, అసలు లిటరల్లీ చెప్పాలంటే గూస్ బంప్స్. నేను అసలు వెళ్ళిపోదాం ఇంకా బాబు పడుకుంటాడేమో అన్నట్టు అనుకున్నాం. బట్ లిటరలీ 3rd రౌండ్ వరకు ఉన్నాను నేను. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఆ 3 రౌండ్స్లో నాకు 3rd రౌండే చాలా స్పెషల్గా అనిపించింది అండ్ చాలా మంచిగా చాలా హార్డ్ వర్క్తో వాళ్ళు పార్టిసిపేట్ అయితే చేశారనమాట 6 మెంబర్స్. నిజంగా అయితే వాళ్ళు నేర్చుకున్నారు. అసలు ఆ సాంగ్స్ ఎలా గుర్తుపెట్టుకున్నారో ఏమో నాకు ఏమాత్రం అర్థం కాలేదు. అసలు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేసుకున్నారు. అలా గుర్తుపెట్టుకోవడం అంటే మనం ఈవెన్ ఒక ఏదైనా ఎగ్జామ్లో రాయాలంటేనే మనం చాలా కుస్తీలు పడి కింద మీద పడి నైట్ అంతా స్టే చేసి
మనము ఏమంటారు గుర్తుపెట్టుకొని మరి ఎగ్జామ్ రాస్తూ ఉంటాం. బట్ వీళ్ళు అంత మంచి సాంగ్స్ని, అన్ని లైన్స్ని, అంత లిరిక్స్ని, ఆ యొక్క ట్యూన్ని మొత్తం వాళ్ళు గుర్తు పెట్టుకొని మరి ఎలా పాడారో మరి నాకైతే ఏమాత్రం అయితే ఐడియా అయితే రాలేదు. చూడాలి ఫ్యూచర్లో మా బాబు ఏమవుతాడో ఏమో మరి చూడాలి మరి. కన్ను కట్టరు పాల పెట్టరు పైన పట్టరు కన్ను పెట్టరు వెంటనే ఒక కుటుంబం గుర్తొస్తుంది. తామెదగడమే కాదు, తమ ప్రాంత ప్రజలు కూడా సంతోషంగా ఉండేది. వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన దాతృత్వం కళ్ల ముందు కదలాడుతుంది. ఒకనాడు ఫ్యాక్షన్ గొడవ వెనుకబాటుతనానికి చిరునామాగా ఉన్న కట్టుగా మారి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న దార్శనికత సాక్షాత్కారం అవుతుంది. పారిశ్రామికవేత్తలుగా ఎందరికో ఉపాధిని కల్పించడమే కాకుండా ప్రభుత్వంలో భాగస్వాములై ప్రగతికి బాటలు వేస్తున్న ఆ కుటుంబం పేరే టీజీ ఫ్యామిలీ. పాదం ఈ పాదం పుణ్య పాదం. Four, 5 and 6 in random order. This is not the 4th, 5th and 6th place lo kavu. Random order lo ee mugguru ee argurlo least marks. Rishil, Nagavaishnavi and Pranati. Rishil, Nagavaishnavi and Pranati last 3 lo unnaru. Kudo sthanam geluchukoni గ్రంథి కాంతారావు గారి చేతుల మీద నుంచి 2 లక్షల రూపాయలు అందుకోపోయి ఆ కంటెస్టెంట్, 3rd ప్లేస్ కంటెస్టెంట్ ఇస్
2 లక్షల రూపాయలు గెలుచుకొని 3వ స్థానం పొందిన విజేత ధీరజ్. ఇద్దరు కంటెస్టెంట్స్, వీళ్ళల్లో ఫస్ట్ అండ్ సెకండ్. ఆబ్వియస్లీ విన్నర్ని నేను చెయ్యి అనౌన్స్ చేస్తాను పేరు చెప్పడానికి బదులు. ధీరజ్ అందరూ కొద్ది మీ రైట్ జరగండి. మీ రైట్కి ఇంకా 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 ఓకే. ఇది నిజంగానే ఒక బాక్సింగ్ మ్యాచ్. ఇప్పుడు నేను ఎవరు చేయెత్తుతానో వాళ్ళే మొదటి స్థానం గెలుచుకున్నవాళ్ళు, అండ్ మిగిలిన వాళ్ళు 2వ స్థానం గెలుచుకున్నారు. ప్రకృతి అన్న వెరీ వెరీ సాడ్ సిచ్యువేషన్. నాకు ఎప్పుడూను ద బేరర్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. నేను ఎప్పుడూను ఎంత గెలుపు అనౌన్స్ చేసినా కూడాను ఇట్ ఈస్ సో అన్ఫార్చునేట్ దట్ ఐ విల్ హ్యావ్ టు ఐడెంటిఫై ద నాన్ విన్నర్ ఇఫ్ ఐ మే సే. దుర్గాని వారి పాడుతా తీయగా సీజన్ 24 మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలే విన్నర్ ఈస్ నేను వాగ్దేవి అనుకుంటున్నా. ప్రకృతి అవుతుంది. మరి ఎవరైనా ఇద్దరికి ర్యాక్ వాడతారు. ఎవరింట్లో కప్పు ఉంటుందన్నారు? అందరింట్లో కప్పు ఉంటుంది. వీళ్ళందరూ ఈ సీజన్లో ఎంత క్లోజ్ అయ్యారో ఇందాక మీరు చెప్పారు కదా. వాళ్ళు రిషిల్ అండ్ ప్రకృతి పాడినప్పుడు కూడా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకొని ఎంత అలా అన్యోన్యంగా ఉన్నారు. అండ్ దేర్ రిలేషన్షిప్ అండ్ ఫ్రెండ్షిప్ విల్ కంటిన్యూ ఆఫ్టర్ దిస్ సీజన్ ఆల్సో, నాకు తెలుసు. అండ్ బాబు చెప్పరా బాబు. రెడీ. విన్నర్ ఈస్ వాగ్దేవి. సీజన్ 24 కర్నూలులో జరిగిన మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలే విన్నర్ అండ్ ఛాంపియన్ ఇస్ వాగ్దేవి. వీళ్ళందరికీ బహుమతులు అందజేయడానికి మా ఏకైక స్పాన్సర్ శ్రీ నంది కాంతారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అవ్వంగానే మీరు అందరు పారిపోతారు కాబట్టి నా మాట మన్నించి మీరు కూర్చున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. కాంతారావు గారు, ప్రతి ఏడాది మీరు కొత్త టాలెంట్ చూస్తున్నారు, వాళ్ళని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. మా కార్యక్రమం సీజన్ బిగినింగ్ నుంచి ఆఖరి దాకా మీరు ఈ మహాసంగ్రామం ఒక్క ఎపిసోడ్ 3 వారాల క్రితం ఎపిసోడ్ తప్ప కంటిన్యూగా నేను చూస్తూనే